బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అందరం చేసుకుంటాం. అంటే కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా దీనికి సంబంధించి, పూజకి సంబంధించి. ఏంటంటే పెళ్ళైన వాళ్ళే చేసుకోవాలా, వితంతువులు చేసుకోవాలా, చేసుకోకూడదా, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ వాళ్ళు చేసుకోవాలా, చేసుకోకూడదా, అసలు ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు, ఎలా చేసుకోవాలి అన్ని తెలుసుకుందాం. ఇంట్లో అలవాటు ఉంటేనే చేసుకోవాలా, అసలు మాకు చేసుకోవాలని ఉందండి, మా ఇంట్లో అత్తగారు ఒప్పుకోవట్లేదండి అని అంటూ ఉంటారు. ఆనవాయితీ ఉండాలా? ఏమక్కర్లేదమ్మా. ఇలాంటి నియమాలన్నీ మంగళగౌరి వ్రతానికే తప్ప వరలక్ష్మి వ్రతానికి లేవు. ఎవరైనా అందరూ చేసుకోవచ్చు. ఇంట్లో అమ్మ చేసుకుంటుంటే కూతుళ్ళు కూర్చోరా? కూర్చుంటారు కదా. ఇంట్లో ఎవరుంటే వాళ్ళు కూర్చుంటారు కదా. అందరూ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఆనవాయితీ ఉండాలి అనేటటువంటి నియమం ఏం లేదు. ఎందుకంటే మంగళగౌరి వ్రతంలో ఇన్ని సంవత్సరాలు చెయ్యాలి, ఉద్యాపన చెయ్యాలి, ఇలాంటి నియమాలు ఉన్నాయి. ఇందులో లేవు. ఇష్టమైనటువంటి వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఇది ఉద్యాపన లాంటి నియమాలు లేవు గనక మధ్యలో మానేస్తే మానేయచ్చు. కానీ అలవాటు పడ్డాక మనసు ఒప్పదు. ఇప్పుడు అమ్మ చేయకూడదు, పిల్లలతో చేయించవచ్చమ్మా ఆ సంవత్సరం? చేయించవచ్చు. అమ్మ చేయకూడదనే ఉంది, అమ్మ కూడా చేసుకోవచ్చు. అంటే పరిస్థితి అంటే భర్త లేకపోతేనా, పీరియడ్స్ వచ్చి అలా తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఆ వారం మీరు కాకపోతే పై వారం కూడా చేసుకోవచ్చు. కానీ అందరూ చేసుకోవచ్చు అమ్మా. వరలక్ష్మి వ్రతానికి ఉన్నటువంటి విషయం అది. అంచేత వీళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు చేసుకోకూడదని ఏం లేదు. లక్ష్మి ఎవరికి అక్కర్లేదమ్మా. అంతేగా. సుఖం ఎవరికి అక్కర్లేదు, శాంతి ఎవరికి అక్కర్లేదు, ఆనందం ఎవరికి అక్కర్లేదు. వరలక్ష్మి ఇచ్చేవే కదా. అంచేత అవన్నీ కూడా ఇచ్చేటటువంటి వరలక్ష్మిని పూజించడానికి అందరికీ అర్హత ఉందమ్మా. కనుక పెళ్ళయిందా లేదా, భర్త ఉన్నాడా లేదా, ఇట్లాంటివి ఏమీ అక్కర్లేదు. అందరూ ఆనందంగా హాయిగా చేసుకోవచ్చు. అమ్మని పూజించుకోవడానికి అడ్డంకులు ఏమీ లేవు, హాయిగా పూజించవచ్చు. అప్పుడమ్మా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది, లేదా కొంతమంది లివింగ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, వాళ్ళు హస్బెండ్స్ని లేదా కాబోయే హస్బెండ్తో సహా చేసుకోవచ్చా, కూర్చోవచ్చా? అంటే లాస్ట్ టైం దుమారం అయింది దీనికోసం. కాదమ్మా, ఇది అసలు సాధారణంగా ఆడవాళ్ళే కూర్చేస్తారు. కానీ కొద్దిమంది మగవాళ్ళు కూడా పెళ్ళయిన తర్వాత భార్య పక్కన కూర్చొని చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేసేటప్పుడు ఆ అధికారం లేకుండా వచ్చి కూర్చుని ఎట్లా చేస్తారమ్మా? పెళ్ళి అయితే కదా అధికారం వచ్చేది, పక్కన కూర్చునే అధికారం. ఎంగేజ్మెంట్ అయినంత మాత్రాన పక్కన కూర్చునే అధికారం లేదు. ఈ రోజుల్లో అయితే ఎంగేజ్మెంట్ అంటే ఆల్మోస్ట్ పెళ్ళైనట్టే లెక్కగా ఉంటుంది. కానీ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. కానీ పూర్వకాలం ఈ తాంబూలాలు ఇవ్వడం అనేటటువంటిది పెద్దవాళ్ళు చేసుకునేవారు. అసలు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అసలు తాంబూలాల సమయంలో ఉండరు. మరి అట్లాంటప్పుడు తాంబూలాలో ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే అధికారం ఎలా వస్తుంది? పక్కన కూర్చునే అధికారం లేదు. పూజలో ఒక స్త్రీ పక్కన పురుషుడు కూర్చోవాలి అంటే వివాహం అయి ఉండాలి, అంతే. వివరాలు దొరికి నేను వెళ్ళక్కర్లేదు, మీకు అర్థమై ఉండాలి. చెయ్యవలసిన నియమం చెప్పాను, మిగిలింది ఏది చేసినా నియమానికి విరుద్ధం. కనుక పద్ధతిగా వివాహం అయితే పక్కన కూర్చొని పూజ చేసుకోవచ్చు, అంతే. అమ్మ, విధి విధానం ఆచరించాల్సిన, తప్పనిసరిగా ఆచరించాల్సిన నియమాలు ఒకసారి గుర్తు చేద్దామమ్మ. అమ్మ, అది కథలోనే ఉన్నాయి, చారుమతి కథలోనే. ఆ కథలోనే ఉన్నాయి. అంటే ఆ కథలో ఎవరికి చెప్పింది ఈవిడ? వరలక్ష్మీదేవే స్వయంగా చారుమతి అనే ఆవిడకి చెప్పింది. చారుమతి అంటే మంచి బుద్ధి కలది. ఆవిడ ఉన్న నగరం పేరు కుండినో, దేశం పేరు మగధ. భర్త పేరు లేదు. ఆడవాళ్ళకి అవసరం వస్తే ఎంత ప్రాధాన్యం ఇస్తారో మన సంప్రదాయంలో అర్థం చేసుకోండి కదా. ఆవిడ చారుమతి, మంచి బుద్ధి కలది. మంచి బుద్ధి కలిగిందంటే ఆవిడ ప్రవర్తనలో కనపడుతుంది. అత్తమామల్ని ప్రేమగా చూసుకునేది, భర్తను దైవంగా చూసుకునేది, ఇరుగు పొరుగు వాళ్ళతో చాలా చక్కగా ఉండేది, గయ్యాళి కాకుండా హితంగా మితంగా మాట్లాడితే. ఇవి ఎవరికైనా ఉండాల్సిన లక్షణాలే కదమ్మా. హితంగా మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి, అంతే కదా. అలా కాకుండా ఎక్కువ మాట్లాడితే వచ్చేది గయ్యాళితనం అసలు ఉండకూడదు. ఉన్న దాంతో తృప్తి చెంది ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది ఇది. కొంతమంది మొహాల మీద నేతిగిన్న వెచ్చబెట్టుకోవచ్చు, చిటపట్లాడుతూ ఉంటారు. చక్కగా పేలాలు కూడా వేయించుకోవచ్చు. వాళ్ళ మొహం మీద వేస్తే మొక్కజొన్నలు పేలాలు వచ్చేస్తాయి, ముట్టముట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఉండదు. మరి కనుక ఈవిడ చాలా చక్కగా
ఇలా బుద్ధిగా ఉన్నటువంటి చారుమతి కనిపించి పూజ చేసుకో, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు పూజ చేసుకో, నిన్ను అనుగ్రహిస్తాను అంది. తెల్లారు లేచి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పింది. పెద్దవాళ్ళు చేసుకోమన్నారు, ఏ వ్రతం చేసినా ఇంట్లో అందరి అనుమతి ఉండాలి. లేకపోతే మనం చేసుకుంటూ పూజను చేసుకుంటూ కూర్చుంటే అవతల వాళ్ళు తిట్టుకుంటూ ఉంటే ఏం బాగుంటుందమ్మా. అంచేత ఇంట్లో వాతావరణం బాగుండాలంటే అందరూ అంగీకరించాలి. వాళ్ళందరూ అనుమతించిన తర్వాత అందరినీ పిలిచింది, ఊళ్ళో వాళ్ళందరినీ వ్రతం చేసుకుంది. తన కల్లో కనబడిందని తనే చేసుకోలేదు కదమ్మా. అది ఆవిడ పేరు చారుమతి. అందుకే చెప్తున్నా, ఎంత బుద్ధిమంతురాలంటే పెద్దవాళ్ళని అడిగిందా అనుమతి. అయిన తర్వాత గ్రామంలో ఉన్న 4 వర్ణాల వారిని పిలిచింది. అంటే పూజ చేసుకోవడానికి ఎలాంటి వివక్ష లేదు. ఈ రోజుల్లో మనం అనుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు అగ్రవర్ణాలు, వీళ్ళు దళితులు, వీళ్ళు రాకు, ఇట్లాంటి నియమాలు ఒకప్పుడు లేవమ్మా, మధ్యకాలంలో వచ్చాయి. ఒకప్పుడు చాలా చక్కగా ఉండేవాళ్ళం అందరమును, కలిసిమెలిసి హ్యాపీగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇదిగో ఈ తగాదాలు పెట్టి మన మధ్య తేడాలు తీసుకురావడం జరిగింది. 4 వర్ణాల వారిని పిలిచింది. వరలక్ష్మీదేవి నువ్వు ఒక్కదానివే చేసుకోమని చెప్పిందా? లేదు. 10 మందిని పిలవమని చెప్పిందా? చెప్పలేదు. కనుక అక్కడ ఉన్న చిన్న గవర్నమెంట్ జీవోలో ఉన్నటువంటి చిన్న పాయింట్ పట్టుకున్నట్టు చారుమతి పట్టుకుని, నేను మేలు పొందినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఎందుకు మేలు పొందకూడదు, అందరికీ మంచి జరగాలి అనుకుంది. అందుకే ఈవిడ చారుమతి. అందుకే వరలక్ష్మీదేవి ఆవిడికి కనిపించింది, ఇంకోళ్ళకి కాదు. ఇప్పుడు నాలాంటి దాన్ని కల్పిస్తే, అమ్మో నాకే చెప్పింది, నేనే చేసుకోవాలి, ఇతరులకు ఇవ్వకూడదని నేను ఆగిపోయాను అనుకో, నాకు కనపడదా ఆవిడ. స్వార్థంగా నేనే ఉపయోగించుకుంటే ఆవిడ నాకెందుకు కనపడుతుంది? 10 మందికి పంచేవాళ్ళకి కనపడుతుంది. ఆ విధంగా అందరూ పూజ చేసుకున్నారు. ప్రదక్షిణలు చేస్తుంటే మొదటి ప్రదక్షిణకి గల్లు గల్లు మన మోత వస్తే కాళ్ళకి అందెలు వచ్చాయట. రెండో ప్రదక్షిణ గల్లు గల్లు మన మోత వస్తే చూస్తే ఒళ్ళంతా నగలు వచ్చాయట. మూడో ప్రదక్షిణకి బయట కలకలా రావాలి వినపడ్డాయట. అంటే ఏనుగులు, గుర్రాలు అవన్నీ వచ్చాయి. అందరూ సంతోషించారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నిజమైనటువంటి ఐశ్వర్యం ఏమిటి? నగలుంటేలా ఐశ్వర్యమా? కాదు కదమ్మా. కాదు. అష్టైశ్వర్యాలు అంటారు. భర్త నా భార్య వెళ్ళి చాలాసేపు అయిందని తీసుకురావడానికి, పికప్ చేసుకోవడానికి వచ్చాడు, అది కదా ఐశ్వర్యం. పైనుంచి కిందకి నగల దుకాణం లాగా అలంకారం చేసుకున్నారే అనుకో, నగల దుకాణంలో ఉన్న మినిక్విన్ లాగా. భర్త ఇంటికి రాలేదు రాత్రి అంతా, నిద్ర వచ్చింది. అద్దంలో ఒకసారి చూసుకుని నిట్టూరుస్తూ ఒక్కొక్క నగ తీసి కింద పారేసింది. ఆ నగలకి విలువ, నగలు ఉన్నా లేకపోయినా నా భార్య నా కోసం ఎదురు చూస్తోందని పరిగెత్తుకొచ్చేటటువంటి భర్త ఉండడన్నాయమా చెప్పమ్మా. రెండోదమ్మా, ఖచ్చితంగా రెండోదే కదా. వీళ్ళకి మరి ఎలా వచ్చారో తెలియదు కానీ వచ్చేటప్పుడు వెళ్ళడానికి మాత్రం భర్తలు వచ్చారు, నా భార్యను తీసుకెళ్ళిపోవాలని చెప్పి. అంటే భార్య మీద ప్రేమ బాగా వచ్చింది వాళ్ళకి. అసలైన సంపద అది. నా భార్యను నేను తీసుకెళ్లాలని భర్త రావడాన్ని మించినటువంటి సంపద ఇంకేముందమ్మా లోకంలో అన్నిటికన్నా. కనుక అటువంటి సంపద ఇవ్వగలదు. ఎప్పుడు ఇస్తుంది అటువంటిది? నా భార్యను నేను తీసుకెళ్లాలని ఎప్పుడు అనుకుంటాడు ఎవరైనా? భార్య మీద ప్రేమ ఎక్కువైతే. భార్య మీద ప్రేమ ఎప్పుడు ఎక్కువ అవుతుంది? అత్తమామల్ని బాగా చూసుకుంటే, తను తెచ్చిన దాంతో సర్దుకుంటూ ఉంటే, రోజు రోజు పక్కింటి వాళ్ళతో తగాదాలు తేకుండా ఉంటే, తనతో మంచిగా మాట్లాడుతూ ఉంటే, అప్పుడు కదా ప్రేమ వస్తుంది. అంటే వీళ్ళల్లో ఇటువంటి భావాలన్నీ వరలక్ష్మీదేవిని పూజించాక వచ్చాయి. కారణం ఏమిటంటే చారుమతి దగ్గర ఉండడం. అందువల్ల ఆవిడ పేరు చారుమతి. ఈ కథ విన్న తర్వాత, ఈ వ్రతం చేసిన తర్వాత జన్మలో ఒక్కసారి చేసిన ఫలితం ఉంటుందమ్మా. ప్రతేటా చేసుకుంటే మరీ ఫలితం ఉంటుంది. కానీ అత్తమామల్ని ఓల్డేజ్ హోమ్లో పెట్టి ఇంట్లో వ్రతం చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది అని అనుకోవాలా మనం? ఎంత తెచ్చినా ఇంకా తేలేదు అని చెప్పి భర్తను సతాయిస్తే అమ్మవారు అనుగ్రహిస్తుందా? పక్క వాళ్ళతో దెబ్బలాడుతూ ఉంటే అమ్మవారు అనుగ్రహిస్తుందా? మొహం ముటమట్లాడించుకుంటూ ఉంటే అమ్మవారు అనుగ్రహిస్తుందా? ఇది గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. తర్వాత నా ఇంట్లో పూజ నువ్వు రావద్దు అని ఇంట్లో పనిచేసే వాళ్ళని కానీ మిగిలిన వాళ్ళని కానీ దూరంగా పెడితే అమ్మవారు అనుగ్రహిస్తుందా? ఇక్కడ వర్ణ వివక్ష లేకుండా అందరూ అమ్మవారి పూజకు అర్హులు అనుకున్న వాళ్లే చారుమతిని మాత్రమే అమ్మవారు అనుగ్రహిస్తుంది. వరలక్ష్మి అంటే శ్రేష్టమైన లక్ష్మి. మనకున్న సంపదలన్నిటినీ మనం అనుభవించేట్టు
అనుభవించటానికి తగిన అర్హత కలిగేట్టు చేసేటటువంటిది. అమ్మ తోరం ఎందుకు కడతాము? దానికి గల కారణం ఏముంది? ఏదైనా కథనం ఉందా దానికి? అంటే ఏదైనా తోరం కట్టడం అన్నది అది కంకణం అంటారమ్మా. ఉమ్, ఒక దీక్ష వహిస్తామన్న దానికి గుర్తు. నేను కంకణం కట్టుకున్నాను అంటారు కదా, అంటే అర్థం ఏమిటి? ఈ పని అయ్యేదాకా అని. అంటే చేతికి కంకణం చూసినప్పుడల్లా ఏది కనపడినా కనపడకపోయినా పని చేస్తుంటే చెయ్యి కనపడుతుంది, చేతికున్న కంకణం కనపడుతుంది. ఇది చూడగానే మనకు అన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు చేతికి కంకణం కట్టుకుంటే వరలక్ష్మి వ్రతం కథ గుర్తొస్తుంది కదా, రావాలి కదా. రావాలి. మరి ఆ వరలక్ష్మి వ్రతం కథ గుర్తొచ్చిన తర్వాత అమ్మో నేను మా అత్తగారిని చూసుకోవాలి, మా అమ్మగారిని చూసుకోవాలి, దెబ్బలాడకూడదు, మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా కంట్రోల్ కాదు, కంట్రోల్ చేసుకుంటే బీపీ వస్తుంది. కోపం తెచ్చుకోకుండా ఉండాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే బీపీ వస్తుంది. అంటే చారుమతి అంత మంచి అత్తలు అందరికి దొరకాలి కదమ్మా ఈ రోజుల్లో. అమ్మా మన ప్రవర్తనతో 99% బాగానే ఉంటారమ్మా. ఆ 1%ను వదిలిపెట్టండి. మనం జనరల్గా మాట్లాడుతున్నాం. 100కి 99 మంది అంతేం దుర్మార్గులు కారు. మరి కొంచెం వాళ్ళని ఎక్కడ జాగ్రత్తగా వాళ్ళ వీక్ పాయింట్ అంటే బలహీనతని కాదు, ఎక్కడ మెత్తబడతారో తెలుసుకుంటే చాలమ్మా. ఆ మెత్తబడేటటువంటి పాయింట్ చూసి వాళ్ళని మెత్తబడేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. అత్తగారు సింపుల్ గా ఉంటది, లైఫ్ సింపుల్ గా హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. అది తెలియక అహంకారానికి పోయి ఏదో ఆవిడికి కాళ్ళు నొప్పులు అనుకో, రాత్రిపూట ఒక 10 నిమిషాలు కాళ్ళు రా, ఏం పోయింది, జీవితాంతం నీ పిల్లల్ని చూసుకుంటుంది ఆవిడ. ఆ 10 నిమిషాలు నేను ఆవిడ కాళ్ళు ముట్టుకుంటానా అని అహంకారానికి పోతే తప్పు కదా. సాధారణంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిక్కలు నొప్పి వస్తాయమ్మా, సహజం అది. ఎందుకంటే గుండె బలహీన పడుతుంది, ఆ గుండెకి పిక్కలకి దగ్గర సంబంధం ఉంది. పిక్కలు నొక్కితే గుండె బాగుంటుంది, వాళ్ళకి హాయిగా ఉంటుంది. కనుక రోజుకు 5 నిమిషాలు కాస్త నూనె రాచో ఇలా పైకి ఏమన్నా చెప్పు వేరే, కానీ తృప్తి ఆవిడ నా కోడలు ఎంత మంచిదో, రాత్రిపూట నాకు కాళ్ళు పడుతుంది, చాలు అయిపోయింది. అంటే ఉదాహరణకి చెప్పి ఒక్కదానికి లొంగే వాళ్ళు ఉంటారని అనుకోను నేను. ఒక్కొక్కటి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలమ్మా. కుటుంబ సంబంధాలు కూడా ప్రేమతో చాలా వరకు ఉన్నా కొంతమంది దగ్గర మాత్రం మేనేజ్మెంట్ అవసరం. మన దగ్గరే ట్రిక్స్ ఉండాలి, అంతే కదా. కొంచెం తక్కితే తప్పేంటి, వయసులో పెద్దవాళ్ళు కదా. బంగారం లాంటి మొగుడిని ఇవ్వలావి నీకు, ఇంకేం కావాలి. అంతే. అమ్మ కలుష్యం పెట్టుకోవాలా కంపల్సరీ? సింపుల్ గా పూజా విధానం ఎట్లా, మీరైతే ఎలా చేసేవారు? అమ్మ కలశం పెట్టుకుంటామమ్మా, తప్పనిసరిగా పెడతాము. కొంతమందికి యామున పూజ ఉంటుంది, మనకు చాలా మందికి లేదు. యామున పూజ అంటే కలశాన్ని వీధిలో నుండి లోపలికి యమునా నది నీటితో నింపి లోపల నుంచి తీసుకొచ్చి బాజా భజంత్రులతో తేవాలి. ఇది అందరికీ ఉండదు, ఇది మాత్రమే సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది, మనకు అవసరం లేదు. కలశంలో నీళ్లు వేసి ఒక వెండో బంగారమో నాణ్యం లాంటిది ఒకటి వేసి, బంగారు నాణ్యాలు మన దగ్గర ఉండకపోతే కనీసం ఉంగరమో ఏదో ఒకటి చిన్నది వేసి, 4 అక్షతలు వేసి, దాని మీద మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి మనం పూజ చేస్తాం. ముందు మాత్రం పసుపు గౌరీదేవిను వినాయకుడిని పెడతాం. చేసి ఇలా చేసుకుని పూజ అంతే. మనం మామూలు పూజ అయిపోయిన తర్వాత ఇంతవరకు పెట్టుకుని ఆ తర్వాత వరలక్ష్మీదేవికి సంబంధించిన పూజ ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకోవడం. ఆ తోరం 9 ముడులు ఉన్నటువంటి తోరం కట్టుకుంటాం. ఈ తోరం కట్టుకుంటే మనకి రోజు ఈ వ్రతంలో చెప్పే నియమాలు గుర్తొస్తాయి అన్నమాట. ఎవరిది వాళ్ళే కట్టుకుంటారు. అయితే ముత్తైదుకు మాత్రం ఇస్తారు. ఇచ్చి ముత్తైదుతో ఇంటి పెద్దలతో కట్టించుకోవాలా, ఎవరికి వాళ్ళే తంది తానే కట్టుకుంటారు. ఆ ముత్తైదుకి ఇచ్చేటప్పుడు మాత్రం చెప్తారన్నమాట, ఇందిరా వైదదామి అని చెప్తా. మంత్రం కన్నా దీన్ని తోరం కట్టేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, అది చెప్పుకుని ఆ మంత్రంతో నవసూత్రం అని చెప్పి 9 ముళ్ళు ఉన్నటువంటిది, 9 పోగులు 9 ముళ్ళు ఉన్నటువంటి నవగ్రంథి శోభితం నవసూత్రం అని చెప్పి అందులో కూడా అమ్మవారిని చపలాయే నమః అంటూ లక్ష్మీ అష్టోత్తరంతో ఉన్న 9 నామాలతో ఒక్కొక్క గ్రంథిని తోర గ్రంథి పూజ అంటారు. ఆ పూజ చేసి దాన్ని ఎవరికి వాళ్ళే కట్టుకుంటారు. కట్టుకుంటూ ఆ మాట చెప్పుకుంటారు. అమ్మ కంపల్సరీ పెట్టాల్సిన నైవేద్యాలు ఏమైనా ఉన్నాయి అంటే పూర్ణం బూరెలు అట్లా చెప్తూ ఉంటారు కదా. మామూలుగా అయితే పానకం, వడపప్పు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, చలిమిడి చాలా ప్రధానం. ఇవి నైవేద్యం, అవసర నైవేద్యంగా ఇవి పెడతాము. వండిన పదార్థాల్లో పూర్ణాలు అంటారు. ఎందుకంటే పూజ చేయించినటువంటి పురోహితుడికి
ఈ 12 కుడుములు ఇచ్చి పూర్ణాలు ఇచ్చి ఆయనకి వాయనం ఇస్తారు అమ్మా పూజ చేయించిన వాళ్ళకి. ఉమ్, కానీ మనం ఈ రోజుల్లో ఎవరి చేతో పురోహితుడితో చేయించుకోవట్లా, మనమే చేసుకుంటున్నాం. మరి మనమే చేసుకుంటున్నాం గనక అది ఎవరికన్నా అమ్మవారికే ఇచ్చి అమ్మవారికి ఇచ్చేటటువంటి వాయినంలో పెడతారు ఈ 12 ఉమ్, పెట్టి మనం తినకుండా ఎవరికో ఒకళ్ళకి ఇస్తాం. ఈ మిగిలిన తర్వాత మన కథ ఇష్టం, చదువుకోవడం. పరమాన్నాలు ఇలాంటివన్నీ ఏం కావాలంటే అన్ని. కొంతమంది 9 రకాల పిండి వంటలు చేస్తారు, వాళ్ళ ఓపాన శక్తి అమ్మా. ఆ తర్వాత వాయినాలు ఇచ్చుకోవడం, మళ్ళీ ఎప్పుడు కదా దీనికే నియమం ఏం లేదమ్మా, ఇంతమందికి ఇవ్వాలని. అదే ఎంతమందికైనా ఇవ్వచ్చు. మరి అప్పుడు మనం ఎప్పుడు కదిలించాలి అమ్మవారిని? మర్నాడు కదిలించవచ్చు ఒక రోజు. ఉమ్. మర్నాడు కుదరలేదు అనుకో ఏదో కారణంగా 3వ రోజు కదిలిస్తాం. మామూలు అయితే ఇది ఉన్నంత వరకు మాత్రం పూజను నివేదన తప్పదు. మరి ఇప్పుడు కొబ్బరికాయ ఏం చేయాలమ్మా? మామూలుగా దేవుడికి పెట్టేసి నైవేద్యంగా తీసుకోవడమే, తినేయడమే, దాన్ని నీళ్ళలో వేయాలి అట్లా అలా ఏం ఏం లేదు కదా? లేదమ్మా, తీపి పదార్థం చేయాలి, దాంతో పచ్చడి చేసుకోకూడదు. ఓ ఓ తీపి చేసుకుని నలుగురికి పంచాలి. నేను ఒక్కదాన్ని తినకూడదు అది. ఉమ్. తీపి చేసి నలుగురికి పంచాలి అది. రైట్ అమ్మా, చాలా సంతోషం, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.